హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్దాం. కష్టపడి మాయ అడ్రస్ కనిపెడుతుంది కావ్య. డబ్బుల కోసమే బిడ్డను అడ్డం పెట్టుకొని సుభాష్ను బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు కావ్య ముందు మాయ ఒప్పుకుంటుంది. మాయ ఆడుతున్న నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కావ్య ఆపుతుంది. ఆమెను ఇంటికి తీసుకొచ్చి అపర్ణ ముందు నిలబెడుతుంది. తన వల్ల దుగ్గిరాల ఇంట్లో కలతలు వచ్చాయని, తాను తప్పు చేసిన తప్పుకు క్షమించమని అందరినీ మాయ కోరుతుంది. తన వల్ల మొదలైన ఈ గొడవలను తిరిగి తానే చక్కదిద్దాలని ఇక్కడికి వచ్చానని అంటుంది. ఆ బిడ్డకు తల్లిని నేనే అని అంటుంది. మరి ఆ బిడ్డకు తండ్రి ఎవరు అని మాయను రుద్రాని అడుగుతుంది. రాజ్ అని మాయ సమాధానం ఇస్తుంది. ఆమె మాటలతో కావ్య షాక్ అవుతుంది. సుభాష్తో పాటు ఇంట్లో వాళ్ళకు ఆమె ఏం చెబుతుందో అర్థం కాక చూస్తుండిపోతారు. నీకు మాటిచ్చినట్లే అజ్ఞాతంలో ఉండాలని కడుపు తీపిని చంపుకున్నాను. నా బిడ్డకు ఇంటి వారసత్వం వస్తే చాలని ఆశపడ్డాను. అందుకే నీకు నా బిడ్డకు ఇద్దరికి దూరంగా ఉన్నానని రాజుతో అంటుంది మాయ. కావ్య వచ్చి నన్ను కలిసి ఇంట్లో గొడవల గురించి చెప్పింది. అందుకే నీ ముందుకు రాక తప్పలేదని రాజుతో అంటుంది మాయ. తాను ఎవరు లేని అనాథనని, ఒంటరిగా బతుకుతున్న తన జీవితంలోకి రాజు వచ్చాడని, అతడి కారణంగానే తను తల్లిని అయినట్లు మాయ చెబుతుంది. రాజు నన్ను మోసం చేయడమే నమ్మకంతో ఈ బిడ్డకు జన్మనిచ్చాను. కానీ ఇంత పెద్ద కుటుంబంలోకి నన్ను తీసుకురావడానికి రాజుకు ధైర్యం సరిపోలేదు. నాలాగా నా బిడ్డ అనాథగా పెరగకూడదని రాజును బతిమలాడాను. కావ్య ఉండగా ఇంట్లో వాళ్ళు రెండో పెళ్లికి ఒప్పుకోరని రాజు నన్ను దూరం పెట్టాడని కన్నీళ్లతో అందరినీ బోల్తా కొట్టేస్తుంది మాయ. తను ఇంటికి దూరంగా ఉండాలని అనుకున్నానని, కావ్య వచ్చి తనకు న్యాయం చేస్తానని ఇంటికి తీసుకొచ్చిందని మాయ అంటుంది. ఇన్నాళ్ళు కావ్య అంచనా నిజమవుతుందని అనుకున్నారని, రాజు నిరపరాధిగా పొరపడ్డాడని రుద్రాని సెటెస్ వేస్తారు. నువ్వు ఎంతో త్యాగమూర్తివి. ఇన్నాళ్ళు సౌతి బిడ్డను సొంత బిడ్డలా పెంచావు. ఇప్పుడు ఏకంగా సౌతిని తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టావు. నీ ధైర్యాన్ని కొనియాడడానికి మాటలు కూడా రావడం లేదు. బిడ్డకు తల్లిని తెచ్చావో, రాజుకు భార్యని తెచ్చావో, నీకు సవతిని తెచ్చావో నాకైతే అర్థం కావడం లేదని రుద్రాని అంటుంది. ఇన్నాళ్ళు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు నిజం ఏమిటో తెలిసింది. మాయ బిడ్డకు తల్లి తనే అని తేలింది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు న్యాయం చేస్తారా, కావ్యకు అన్యాయం చేస్తారా? దాని లక్ష్మి అందరినీ నిలదీస్తుంది. కావ్యకు ఎవరు అన్యాయం చేయాల్సిన పని లేదు. తన గొయ్యి తానే తవ్వుకుంది. సౌభాగ్యాన్ని ఇంట్లో వదిలేసి దౌర్భాగ్యాన్ని వెతికి పట్టుకొచ్చింది అంటూ రుద్రాని తన నోటికి పని చెబుతుంది. రాజు వల్ల బిడ్డకు తల్లి అయిన మాయకు మాత్రమే ఇంటి కోడలిగా స్థానం ఉంటుందని రుద్రాని తీర్పు చెబుతుంది. రాజు చేసిన తప్పుకు తన చెల్లికి శిక్ష వేస్తే ఊరుకునేది లేదని స్వప్న అంటుంది. రుద్రాని మాటల ప్రవాహానికి ఇంద్రాదేవి అడ్డుకట్ట వేస్తుంది. నిజాన్ని అబద్ధం అనుకున్నావు, అబద్ధాన్ని నిజం అనుకున్నావు, చివరకు నీ స్థానాన్ని నువ్వే ప్రశ్నార్థకం చేసుకున్నావు అంటూ కావ్యకు క్లాస్ ఇస్తుంది ఇంద్రాదేవి. కావ్య మరోవైపు నుంచి ఏ తప్పు లేదని తీర్పు ఇస్తుంది. అగ్నిసాక్షిగా కావ్య మెడలో రాజు 3 ముళ్ళు వేశాడు. కావ్య స్థానాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదని ఇంద్రాదేవి అంటుంది. మాయ అబద్ధం చెబుతుందని తెలిసిన కావ్య అడ్డుకోలేకపోతుంది. అసలు నిజాన్ని బయట పెడితే సుభాష్ను దోషిగా నిలబెట్టాల్సి వస్తుంది. సుభాష్ను సమస్య నుంచి బయట పడేయబోయి తను మరింత పెద్ద సమస్యను తీసుకొచ్చినానని తనలో తానే మదన పడుతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియక అపర్ణ ఆవేదనకు లోనవుతుంది. ఇద్దరు అమ్మాయిల భవిష్యత్తుతో పాటు పసిబిడ్డకు సంబంధించిన సమస్య కావడంతో పరిష్కారం దొరకడానికి సమయం పడుతుందని, అప్పటి వరకు మాయ మన ఇంట్లోనే ఉండనిద్దామని సీతారామయ్య అంటాడు. కావ్యపై రాజుపై ఫైర్ అవుతాడు. ఏదో సాధిద్దామని వెళ్ళి ఇంకో సమస్యను మా నెత్తిన ఎందుకు పెట్టామని కావ్యకై కోపడతాడు. ఆ మాయ ఎక్కడ? ఈ మాయలేడి ఎక్కడ తగిలింది నీకు? బిడ్డకు తండ్రిని నేనే అనడం ఏంటి అంటూ కావ్యకు క్లాస్ ఇస్తాడు. అసలు మాయ ఇంటి అడ్రస్ నీకెవరిచ్చారు? ఆమెను కలవలేదా అంటూ కావ్యను అడుగుతాడు సుభాష్. మీరిచ్చిన ఇంటి అడ్రస్ వెళ్ళాను. తనే మాయ అని నన్ను నమ్మించింది. అదే నిజమని నమ్మి ఇంటికి తీసుకొచ్చానని రాజుతో చెబుతుంది కావ్య. నీలాగా నేను మోసపోయానని, ఆమె మాయ కాదని నాకు తెలియదు. సరే, మీకు మాయ ఎవరో తెలిసినప్పుడు ఎందుకు చెప్పలేదు అని రాజును నిలదీస్తుంది కావ్య. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో మొత్తం కావ్య బయట పెడుతుంది. బిడ్డకు సుభాష్కు ఏ సంబంధం లేదని తన ఇంట్లో చెప్పిందని ఇక్కడికి వచ్చి మాట మార్చేసిందని కావ్య బాధపడుతుంది. అయినా కావ్యపై రాజు కోపం చల్లారదు. ఎంత చెప్పినా ఆమె మాటలకు కన్విన్స్ కాడు.
మాయ నిజ స్వరూపం బయటపెట్టి తనే ఇంట్లో నుంచి ఆమెను బయటకు పంపిస్తానని కావ్య అంటుంది. ఆ అవసరం లేదని రాజ్ అంటాడు. నకిలీ మాయను ఇంట్లోకి రంగప్రవేశం చేయడం వెనుక రుద్రాణి అంటుంది. నకిలీ మాయ చేత రుద్రాణి ఈ నాటకం ఆడిస్తుంది. రుద్రాణి మాయ మాట్లాడుకుంటుండగా కావ్య వింటుంది. ఆమెను చూసి మాయతో పాటు రుద్రాణి షాక్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.